ముందుకు వచ్చిందంటే నేనని గొప్పగా చెప్పుకోకూడదు. తర్వాత అనుకొని ఇది సిపిఎం లో ఉంటే బాగుంటదని మళ్ళీ దీంట్లో ఉంటది ఫౌండర్ ఆయన. ఇది నేను అంటే నా వరకు అంటే పార్టీ అతీతంగా ఉండాలా, ఏందన్నా కూడా ముందుకు ఉండాలని ఈయన వండుకొని దీంట్లో ఉంటే బాగుంటదని మళ్ళీ వండుకొని ముందు మద్దతు నాకు ప్రకటించి ఆయన. దానివల్ల మేమందరం ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నాము. మొత్తం ఈ రోజుకి మేము బిల్లులు సాధించుకున్నాము. ప్లస్ ఏందన్నా కూడా మా తరఫున మేము దేవస్థానంగా అభివృద్ధి కోసం ఉపయోగపడుతున్నాం. ఏమనంటే ఆ రోజు స్టార్టింగ్ లోన 4-5 మందితో వచ్చింది. ఈ రోజు ఇంత అభివృద్ధికి మూల కారణం అని శ్రీరాములు చెప్తున్నాడు. దీని అభిప్రాయం గురించి 2 మాటలు. అమ్మాలీలు అంచెంచెలా ఎదుగుతూ ఈ రోజు దేవస్థానం కసాపుల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఈ రోజు 1,03,900 చిల్లర ఇవ్వడం జరిగింది. వాళ్ళ అభివృద్ధికి వాళ్ళు అంచెంచెలా ఎదుగుతూ ఈ రోజు దేవస్థానం కూడా తమ వంతు మేమున్నాము అమాలి యూనియన్ గా కసాపురంలో. అమాలి యూనియన్ పేరు కూడా వచ్చేసి శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి అమాలి యూనియన్ అని చెప్పేసి కూడా పెట్టుకున్నారు. అదే విధంగా స్వామి కూడా సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే 1,03,1200 రూపాయలు ఈ రోజు పెద్ద మనుషుల సమక్షంలో దేవాలయం కూడా ఇచ్చినారు. అలాగే మాకు స్వామి సహకారాలు ఉంటే ముందు ఇంకా అమాలి యూనియన్ డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. చూసారా, ఆ రోజు ఉపాధి కావాలనే ఉద్దేశంతో యూత్ అంతా వ్యవసాయ పనులకి కూలి పనులకి పోతుంటే చాలా వరకు ఒక్క నిమిషం చాలా వరకు మంది పాక్షన్ ఏరియా ఎంతవరకు నా శాస్త్రవేత్తల ఎవరు కొట్లాడకూడదు, మనందరూ కలిసిమెలిసి ఉండాలనే ప్రోత్సాహంతో ఇది పెట్టినాను నేను. మీరు మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ ఇంతవరకు అయితే నా అమాలి యూనియన్ లో సాధ్యమైనంత వరకు ఎవరు కొట్లాడకూడదు అనే కోరుకుంటాను నేను. కానీ నాకు వీళ్ళు 31 మంది అమ్మాయిలలో నా మాట జవదాటి ఎవరో ఎక్కువ అంటే నా మేనత్త కొడుకులే ఉండారు. కానీ వాళ్ళు నా మాట ఎప్పొద్దు జవదాట్లేదు. ఇది ఒక్క మాట అన్నా కూడా లేదు, ఇది కాదంటే కూడా అది నువ్వు నిర్ణయించుకున్నారు పెద్ద మంచిగా. వాళ్ళకి నా ఒక పాదాభి వందనాలు నా మాట వినడానికి. సరే, మన శ్రీరాములు గారిని యూనియన్ తరఫున వాళ్ళ యూనియన్ మెంబర్లందరూ కూడా గౌరవిస్తూ ఆయన చెప్పిన సలహాలన్నీ ముందుకు పాటిస్తూ ఈ యూనియన్ గుంటకల్లో వచ్చి అమాలీలు గాని గ్యాస్ గాని టెంపుల్ గాని వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటే వాళ్ళని యూనియన్ తరఫున మళ్ళీ పోరాటం చేసి వాళ్ళని రద్దుపరిచి వీరికి జిల్లా స్థాయి వరకు పోయి వీళ్ళందరికీ యూనిటీసీ తరఫున అందరికి బిల్లులు చేసిన సహకారానికి వాళ్ళందరూ కూడా నాగరాజు మల్లేను శ్రీరాములు మన యూనియన్ మెంబర్లందరూ కూడా యూనియన్ లీడర్ వాళ్ళు మద్దతు మెంబర్లు 30 మంది సహకారంతోన వీళ్ళు ఇది ఈ రోజు ఇంతవరకు చేరిపోయిందంటే నెట్టికంటి ఆంజనేయ స్వామి ఎల్లవేళలో వాళ్ళకి ఆశీస్సులు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం. పవనపుత్ర రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇది ప్రజల్లోకి అంచెలంచెలుగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే గ్రామస్తుల సహకారంతో దీన్ని ఏర్పాటు చేసినాము. గుడి అభివృద్ధి గురించి ముందుకు పోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఆలోచన ఏమి లేదు. జై హనుమాన్.